ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ అయినా, డెవలప్ అవుతున్న కంట్రీస్ అయినా, డెవలప్ కాకపోయిన కంట్రీస్ అయినా ఎక్కడ తీసుకున్న మేజర్ సమస్య ట్రాఫిక్. ప్రపంచంలో ఎక్కడికి పోయినా ట్రాఫిక్ సమస్య ఉంది. ఆ ట్రాఫిక్ సమస్య తీరాలంటే రోడ్లు కాస్త వైడెన్ చేయటం, రోడ్లు ప్రాపర్గా వేసుకోవడం ఇంపార్టెంట్. ఈ ప్రభుత్వం రాగానే ఈ 3 రోడ్లు కావాలి, నాకు చాలా ఇంపార్టెంట్. ఈ 3 రోడ్లు కానీ పూర్తయితే చాలా ట్రాఫిక్ సమస్య తీరుతుందని శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత 105 కోట్లతో యాక్చువల్గా ఈ 3 రోడ్లు అవుతుందంటే సిఆర్డీ ఫండ్స్ దీన్ని శాంక్షన్ చేశాం, టెండర్లు పిలిచారు. ఈరోజు యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా డ్రైన్స్ 2014-19లో సుమారుగా 450 కోట్లతో స్ట్రాంగ్ వాటర్. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా విజయవాడ నగరంలో దాదాపు సగం నగరం నీళ్ళతో ఉంటుంది. ఈసారి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు నేను రావటం, రోడ్లలో తిరగటం, ఎంపీలతో ఎమ్మెల్యేలతో దాన్ని స్టడీ చేయడం జరిగింది. ఏదైతే 450 కోట్లతో టేకప్ చేసి కొంత వర్క్ జరిగితే గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. ఎందుకు పెట్టిందో తెలియదు. శాంక్షన్ చేసాం, కొంత వర్క్ జరిగింది, దాన్ని పూర్తి చేయాలి. అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని యాక్చువల్గా చేయాలంటే ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అవకతవకల వల్ల ఈరోజు వెంటనే టేకప్ చేయాలంటే కష్టమవుతుంది. అయితే దాన్ని కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాన్యుటీ మోడల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 108 మున్సిపాలిటీస్లో డ్రైన్స్, అంటే ఉన్న డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలంటే 29,000 కోట్లు కావాలి. 29,000 కోట్లు అంత పెట్టే పరిస్థితి లేదు. అయితే ముఖ్యమంత్రి గారు ఎవరో చెప్పారు, ప్రయారిటీ బేసిస్ చేయమని. హై డెన్సిటీ, ఎక్కువ జనాభా ఎక్కడైతే ఉంటారో హై డెన్సిటీ ఒకటి, తర్వాత మీడియం డెన్సిటీ, అంటే మీడియంలో జనాభా ఉండే ఏరియా తీసుకొని మీడియం. రంగంలో వేలాది కుటుంబాలకు వెలుగునిచ్చిన మార్గదర్శి, ప్రతి విద్యార్థి కలను తన కలగా భావించిన గురువు. నారాయణ అనే పేరు కేవలం ఒక సంస్థ కాదు, అది వేల కుటుంబాల ఆశలు, అది కోట్ల కళలకి మార్గదర్శి. రాజకీయాల్లోకి వచ్చినా కూడా అదే సేవాతత్వంతో ముందుకు సాగుతున్న నాయకుడు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి యువకుడికి అవకాశం రావాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి అనే సంకల్పంతో పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్న వ్యక్తి. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం, అవసరంలో ఉన్న వారికి ఆధారం, ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు. మీ ప్రయాణం పదవుల కోసం కాదు,